Hi everyone, praise the Lord. Today at church, I heard something that truly touched my heart, and I want to share it with you all. So, sometimes from our perspective, life feels messy and confusing, but from God's perspective, everything has a purpose. If you are in the same stage where I was before hearing this word, please watch the video till the end to change our minds. సో మనం ఏది చేస్తున్నా దేవుడు మనల్ని చూస్తున్నాడని. అయితే ఈ యొక్క 15-16 వచనాలు మనం ఒక్కసారి చదువుదామండి. Psalm 139:15 and 16 and 17. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. దేవాని తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. ఒకరోజు ఒక చిన్న బిడ్డ తన యొక్క సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మతో టైం స్పెండ్ చేద్దామని తన ఇంటికి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు అమ్మమ్మ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంది. కూర్చొని ఎలా చేస్తారో తెలుసు కదండి, ఒక క్లాత్ లూప్ పెట్టి దాన్ని ఎంబ్రాయిడర్ చేస్తారు, అవునా కాదా అండి? అయితే చేస్తున్నప్పుడు ఈ చిన్న బిడ్డ అమ్మమ్మ కాళ్ళ దగ్గర కూర్చుంది, అమ్మమ్మ చైర్లో కూర్చొని ఎంబ్రాయిడరీ చేస్తుంది. చాలాసేపటి నుంచి అమ్మమ్మ ఏం చేస్తుంది అని చెప్పి కింద నుంచి చూస్తుంటే ఎక్కడ చూసినా ముళ్ళు కనిపిస్తున్నాయి, క్రిస్ క్రాస్ చేసేసిన దారాలు కనిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా అన్ఈవెన్ డిజైన్ కనిపిస్తుంది. ఈ అమ్మాయికేమో అమ్మమ్మ ఏ డిజైన్ చేస్తుందని అర్థం కావట్లేదు. ఎంతసేపు చూస్తున్నా కింద నుంచి ఎలా ఉంటుందండి ఎంబ్రాయిడరీ చేసినప్పుడు, లోపలంతా అటు ఇటుగా ఉంటుంది, ముళ్ళు కనిపిస్తాయి, రకరకాల దారాలన్నీ ఓవర్లాప్ అయి ఉంటాయి, ప్రాపర్గా డిజైన్ ఉండదు, చూడ్డానికి అసలు అన్ఈవెన్గా మెస్సీగా ఉంటుంది కదా. అలా చూసింది ఇంకుండలేక అమ్మమ్మని అడిగింది, ఇంతసేపు కష్టపడి చేస్తున్నావు కదా అమ్మమ్మ, అసలు డిజైన్ ఏం రాలేదు కదా, బ్యూటిఫుల్గా లేదు కదా, ఎందుకు చేస్తున్నావు, అంత మెస్సీగా కనిపిస్తుందంటే, నువ్వు అక్కడి నుంచి చూస్తున్నావు కదా, ఒకసారి నా దగ్గరికి వచ్చి కూర్చో అని చెప్పి ఆ అమ్మమ్మ తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ యొక్క లూప్ని, ఆ యొక్క ఎంబ్రాయిడరీ చేసే ఆ ఫ్యాబ్రిక్ని పైన నుంచి ఆ బిడ్డకు చూపించింది. అప్పుడు తనకు అర్థమైంది అదొక బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్, మంచిగా ఫ్లవర్స్ని తన యొక్క అమ్మమ్మ అక్కడ ఎంబ్రాయిడర్ చేసిందని. మనం కూడా మన వైపు నుంచి మన లైఫ్ని చూసి ఎటు చూసినా చిరాకుగానే ఉంది, మురికిగానే ఉంది, ఎటు చూసినా లూప్స్ లాగే కనిపిస్తుంది, అంత ముళ్ళు వేసినట్లు చిక్కులు పడిపోయినట్టు నా జీవితం ఉంది అనుకుంటూ దేవుణ్ణి అడుగుతాం, ఎందుకు ప్రభువా ఇటువంటి జీవితం నాకు ఇచ్చావు, ఎందుకు ప్రభువా ఇలాంటి డిజైన్ నా కోసం చేసావు అని అడుగుతుంటే ప్రభు ఈరోజు మనతో చెప్తున్నాడు, నా తలంపులు నీ పట్ల నీ ఎడల ఎంతో విస్తారమైనవి, ఒక్కసారి నా వైపు నుంచి చూడు అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వైపు నుంచి మనం చూసినప్పుడు, ఆయన కళ్ళల్లోంచి మన జీవితం పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక మనం చూసినప్పుడు వీ విల్ అండర్స్టాండ్ హౌ బ్యూటిఫుల్లీ వీఆర్ మేడ్. ఇక్కడ ఒక వచనం ఉంటుంది కదా, లార్డ్ ఐఎమ్ బ్యూటిఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ అండ్ ఐ ప్రైజ్ యూ ఫర్ దట్. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.